అందరికీ నమస్కారం అండి. నా భూమిని 36 ఎకరాల భూమి 30 కోట్ల ఆస్తి భూమిని ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు మండలి చైర్మన్ మోషన్ రాజు గారు, అలాగే జోగి రమేష్ ప్రధాన అనుచరుడు శ్రీనివాసరెడ్డి వీరంతా కలిపి నా భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో గత 8 నెలల కాలం నుండి నేను రాత్రి పగలు కూడా ఇక్కడే ఉంటాం, కాపలా కాయడం జరుగుతుంది. అది గత 8 నెలల నుంచి నేను ఇక్కడ ధర్నా చేస్తున్నాను. చాలా అన్యాయంగా నా భూమిని దోచేస్తున్నారండి. వీరికి అనగాని సత్యప్రసాద్ గారు, మన రెవెన్యూ మినిస్టర్ గారు అనగాని సత్యప్రసాద్ గారు, సిసి నాగేశ్వరరావు గారు ప్రోత్సాహంతో ఈ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ నాగేశ్వరరావు గారు ఈయన గురించి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. చాలా ఫోర్స్గా ఈ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఈ నాగేశ్వరరావు గారు, అనగాని సత్యప్రసాద్ గారు, సిసి. అడంగల్లో 1B పాస్బుక్లన్నీ నా పేర్లు ఉన్నాయండి. ఉన్నప్పటికీ ఈ రిజిస్ట్రేషన్ చేయమని ఉండి సబ్ రిజిస్టర్ని అనేక రకాలుగా ఫోర్స్ చేస్తూ చాలా ఇబ్బంది పెట్టి ఈ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. నిన్న ఇక్కడ ఉండి సబ్ రిజిస్టర్ ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ నన్ను పిలిచి నాకు వార్నింగ్ కూడా ఇచ్చారు. మీరు ఇక్కడ నుండి మీరు వెళ్ళిపోండి, నేను కేసు పెట్టవలసి వస్తుందని చెప్పి నాకు వార్నింగ్ ఇచ్చి కేసు పెట్టి మరి నా భూమిని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఏ స్టేట్లో ఎవరికి జరగని విధంగా నాకు అన్యాయం చేస్తున్నారు, జరుగుతుందండి. ఎవరికి జరగకూడదులాగా నేను చాలా ప్రయత్నం చేశాను ఈ రిజిస్ట్రేషన్ ఆపడానికి, ఈ భూ కబ్జాదారులు ఉండి రౌడీ షీటర్లు ఉండి నా భూమిని రక్షించుకోవడానికి. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ జోగి రమేష్ అనుచరుడు శ్రీనివాసరెడ్డిపై పలు రకాల కేసులు పెడతా ఉంటే, ఈ రెవెన్యూ మినిస్టర్ గారు సిసి అనగాని సత్యప్రసాద్ గారు, సిసి నాగేశ్వరరావు గారు వాళ్ళ వద్ద డబ్బులు తీసుకుని ఈ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు గారిని నేను ఒక క్వశ్చన్ వేయాలనుకున్నాను. నాగేశ్వరరావు గారు, మీకు వైసీపీ ప్రభుత్వం అంటే అంత ఇష్టం ఉంటే వెళ్ళి ఆ పార్టీ జెండా కప్పుకొని వాళ్ళ వెనకాల తిరగండి, అంతేగాని మా జీవితాలను నాశనం చేయొద్దు. మీకు చేతిలో ఏదో అధికారం ఉందో కదా, ఏదో సీసీ అనగానే సత్యప్రసాద్ రెవెన్యూ మినిస్టర్ ఫేస్లో పనిచేస్తున్నారు కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు ఈ ఫాల్స్ డాక్యుమెంట్లు, ఈ దొంగ దస్తావేజులు తయారు చేస్తుంటే చూస్తా ఊరుకోవడానికి మేమే అసమర్థులంగా. ఒక జిల్లా బీసీ నాయకుడిగా నేను చెప్తున్నాను, మీరు చేసే ప్రతి అక్రమ దందాలపై అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. నేను మిమ్మల్ని ఫోన్ చేసి అడిగినప్పుడు మీరు నా వల్ల ఒక సబ్రిజిస్టర్ చనిపోయాడని చెప్పి మీరు అనడం జరిగింది. అసలు ఒక మారుమూలలో ఉన్న మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో చనిపోయిన సబ్ రిజిస్టర్ గురించి మీకు ఎలా తెలిసింది, వాళ్ళకి మీకున్న కాంటాక్ట్స్ ఏంటి అని మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు మీరు మాట్లాడిన వాయిస్ రికార్డ్ నా దగ్గర ఉండడం జరిగింది. అది ప్రెస్ కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి ఇప్పటికైనా సరే ఒక్కసారి మీరు పెట్టిన డాక్యుమెంట్ని, మీరు చేస్తున్న డాక్యుమెంట్ ఒకసారి చూడండి. ఎవరికైతే మండలి చైర్మన్, వైఎస్ఆర్సీపీ మండలి చైర్మన్ మోషన్ రాజు గారికి, జోగి రమేష్కి, అలా అనుచరుడు శ్రీనివాసరెడ్డికి మీరు మీ ప్రోత్బలంతో జరుగుతున్న ఈ ఉండి సబ్ రిజిస్టర్లో జరుగుతున్న ఈ అక్రమ రిజిస్ట్రేషన్ ఒక్కసారి మీరు చూసారా? వాళ్ళకి ఏ విధమైన డాక్యుమెంట్స్ ఉన్నాయా, పట్టాదార పాస్బుక్ ఉన్నాయా, ఏమున్నాయి? ఏ డాక్యుమెంట్ అక్కర్లేదు, మీకు డబ్బులు ఉంటే ఇస్తే చాలు. రెవెన్యూ మినిస్టర్ గారిని కూడా మోసం చేసే పరిస్థితిలో మీరు ఉన్నారు. ఇలా ఎంతమందిని మోసం చేస్తారు? ఇలా ఎన్ని జీవితాలు నాశనం చేస్తారు మీరు? అతి త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి కూడా మీరు చేసే అక్రమాల గురించి నేను తెలియపరుస్తాను. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ ఈరోజు రేపో చేయించే ప్రయత్నం చేస్తున్నారు మీరు. ఈ రిజిస్ట్రేషన్ అయిన తెల్లారి మాత్రం మీ పేరు రాసి సెక్రటరీ ముందే మేము కూడా మా కుటుంబం అంతా శాంతియుతంగా ధర్నా చేసి అక్కడే సూసైడ్ చేసుకునే పరిస్థితికి వస్తున్నాం.
ఈ అక్రమ దందాపై, ఈ అక్రమ రిజిస్ట్రేషన్పై దీనికి పూర్తి బాధ్యత మీరే వహించాలి. ఎందుకంటే మీ ప్రోద్బలంతోనే ఈ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. నాగేశ్వరరావు గారు ఒక మంచి వ్యక్తి దగ్గర మీరు అనగానే సత్యప్రసాద్ గారు అంటే ఒక మంచి వ్యక్తి అనే పేరు పొందిన వ్యక్తి దగ్గర మీరు పనిచేస్తున్నప్పుడు కొన్ని ఎథిక్స్ ఫాలో అవ్వాలి. వైసీపీ నాయకులతో మీరు జత కలిసి అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు కదా, ఇందులో మీ వాటా ఎంత? నా 36 ఎకరాల భూమికి సంబంధించి 30 కోట్ల ఆస్తికి సంబంధించి మీరు అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. పట్టాదారు పాస్బుక్లు వరంగల్లో 1B అని నా పేరు ఉన్నప్పటికీ ఈ ఆటో మ్యూటేషన్ అనే ఆప్షన్ ఉపయోగించి వెంటనే అడంగల్లో మార్చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి గంటకి సబ్ రిజిస్టర్ వీరవల్లి సురేష్ గారికి ఫోన్ చేస్తున్నారు. మీరు ప్రతి అరగంటకి ఫోన్ చేసి అతను బెదిరింతో అతను మాపై ఒత్తిడి తేవడం, మాపై కేసులు పెట్టి ఈ రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఆంధ్రప్రదేశా లేకపోతే బీహార్లో ఉన్నామనిపిస్తే అనిపించేలా చేస్తారు మీరు. మీలాంటి వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అందులో ఈ రెవెన్యూ ఫేసులో ఉండడం చాలా సిగ్గుచేటు. మీరు చేసే ప్రతి అక్రమ పనిపై నేను హైకోర్టులో రిట్ చేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు కూడా తెలియపరుస్తాను, లోకేష్ గారికి తెలియపరుస్తాను. ఒక్కసారి దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒకటే కోరి ప్రార్థిస్తున్నానండి. శ్రీ అనగానే సత్యప్రసాద్ గారు సీసీ గారిపై ఎంక్వైరీ వేయండి. ఈయన గారికి వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులంటే మహా మక్కువగా వ్యవహారం చేయిస్తున్నారు. ప్రతిదీ డబ్బులు తీసుకుని సెక్రటరీ ఆఫీసు బయట ఈయన దందా నడిపిస్తున్నారు. ప్రభుత్వ అధికారులను బెదిరించి ఈ అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అతి త్వరలో మీ బండారం బయటపెడతాను నాగేశ్వరరావు గారు. అలాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ గారు అంబేద్కర్ గారు ఆ నాగేశ్వరరావు గారు చెప్పారని చెప్పి ఈ అక్రమ రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం డబల్ రిజిస్ట్రేషన్ చేస్తే ప్రభుత్వ అధికారులపై కేసులు నమోదు చేస్తామని చెప్పి ఒక జీవోలు పాస్ చేస్తూ ఉంటే మీరేమో ఎటువంటి డాక్యుమెంట్, ఎటువంటి పేపర్ లేకుండా ఈ రిజిస్ట్రేషన్ చేయడానికి నాంది పలుకుతున్నారు. ఐజీ గారు అంబేద్కర్ గారు మీకు కూడా ఒక్కసారి డాక్యుమెంట్ చూడండి. ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో పెండింగ్లో ఉన్న డాక్యుమెంట్ చూడండి. అందులో ఏమాత్రం మీకు రైట్ అనిపిస్తే మీరు తీసుకునే నిర్ణయాలకి, మీరు తీసుకునే కఠిన చర్యలకు నేను బాధ్యుని అవుతాను. అలా కాకుండా నా ఆస్తుల్ని ఎవరికో దారాదత్తం చేసేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేమైనా మహాత్మా గాంధీని కాదు. నా ఆస్తి ఎవరికో దారాదత్తం మీరు అక్రమంగా ఎవరికో రాసేస్తూ ఉంటే చూస్తూ మట్టుకు ఊరుకోం. దానికి ప్రతిఫలంగా మేము ఫైట్ చేస్తూనే ఉంటాం. ఈ మీరు చేసే అక్రమాలపై మేము ఎప్పటికప్పుడు అడ్డు పడుతూనే ఉంటాం. మీ ఐజీ గారు అంబేద్కర్ గారు ప్రోద్బలంతో డిఐజీ మాధవి గారు, ఈ మాధవి గారు చాలా తెలివితేటలుగా ప్రవర్తించి ఇక్కడ ఉండి సబ్ రిజిస్టర్ ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ వీరవల్లి సురేష్ని అపాయింట్ చేసి మాకు మాయ మాటలు చెప్పి పంపించి నైట్ 1 గంటకి రిజిస్ట్రేషన్ చేయించారు. అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? మీరు చేసే ప్రతి అక్రమ రిజిస్ట్రేషన్ నైట్ 1 గంటకి రిజిస్ట్రేషన్ చేయడం ఏంటండి? జెన్యున్గా డాక్యుమెంట్ ఉంటే పట్టవకలు చేయించుకోవచ్చు కదా. నైట్ 1 గంటకి రిజిస్ట్రేషన్ చేయడం ఏంటి? ఇప్పుడు డాక్యుమెంట్ పెండింగ్లో పెట్టి రేపు ఏళ్ళలో స్కాన్ చేయడానికి ప్రయత్నం చేయడం ఏంటి? మాపై కేసులు పెట్టి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఈ రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నం చేయడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది స్టేట్లో? ఒక అడంగల్లో పాస్బుక్లు 1B ఏం అక్కలేదా? ఒక ప్రభుత్వం ఎవడో ఒక ఎమ్మెల్యే మినిస్టర్ సీసీ లేకపోతే ఎమ్మెల్యే పిఏ ఫోన్ చేసి చెప్తే రిజిస్ట్రేషన్ చేసేస్తారా? దీనిపై మాట ఎటువంటి పరిస్థితుల్లో ఈ రిజిస్ట్రేషన్ తెల్లారి మాత్రం నేను నా కుటుంబంతో ఈ రెవెన్యూ ఫేసీలోనే సెక్రటరీ ముందే ఈ నాగేశ్వరరావు గారు, డిఐజీ మాధవి గారు, ఐజీ అంబేద్కర్ గారు, ఇక్కడ ఉండి సపరేట్ వీరవల్లి సురేష్ గారు, ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ బషీరా బాండ్ గారు, మీ అందరి పేర్లు రాసి నా కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంటాము. దయచేసి ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ నిలుపుదల చేయండి. లేని పక్షంలో మీ అందరూ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. నేను ముందే మీకు హెచ్చరిస్తున్నాను. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ నిలుపుదల చేయకపోతే
ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా తెలియపరచాలో, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీపై ఎటువంటి చర్యలు తీసుకుంటుందో మీరు ఊహించలేని పరిస్థితుల్లో మీరు ఉంటారు. ఒకసారి మీరు ఆలోచించుకోండి. జై జన్మభూమి, జై జగన్మాత.